వారిలో కూడా భగవంతుడు ఉన్నాడు, వారిలో కూడా ఆ భగవంతుడి యొక్క శక్తి ఉంది. కనుకనే వారు ఏదో చెయ్యాలనే తపనతోటి జీవిత యాత్ర ప్రారంభం చేశారు. ఎంతోమందిని, ఎన్నో కోట్ల మందిని ప్రాబబ్లీ ఆయన సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా ఇన్స్పైర్ చేయగలిగారు. ఎంతోమందిని ఆ రంగంలోకి తీసుకురాగలిగారు, పరిచయం చేయగలిగారు, ఉత్తేజితులను చేయగలిగారు. రైట్? ఒప్పుకుంటారా ఆ మాట? దిస్ ఈజ్ వాట్ వీ బిలీవ్ ఇన్. ప్రతి అణువులోనూ దేవుడు ఉంటాడు అని మేము నమ్ముతామండి. మీలో కూడా ఉన్నాడు, మిమ్మల్ని మేము ఎగ్జామ్ చేయట్లా. మీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, మనం నడిచే గడ్డిలో కూడా ఉన్నాడు, ప్రతి వస్తువులోనూ ఉన్నాడు ఆయన. అన్నిటినీ జాగ్రత్త పెట్టాలి అనే సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ మన పూర్ణచంద్రరావు గారికి ఉంది. కనుకనే 10 సంవత్సరాలు ఆయన ఇక్కడ కష్టపడి ప్లాన్ చేసి దానికి ఇందాక మేము వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉండే సందర్భంలో వారు చెప్పారు, ఒక్కొక్కసారి పనిచేయడానికి వచ్చినటువంటి వర్కర్స్ ఇక్కడికి ఏదో కోవిడ్ టైంలోనో మరొక టైంలోనో మొత్తం అంతా ఇక్కడి నుంచి కట్టుకుపోతే పాపం అంత పెద్ద మనిషి ఆయనే రాత్రిపూట టార్చి పట్టుకుని మొత్తం ఈ ఏరియా అంతా తిరుగుతూ ఉన్న వస్తువులు జాగ్రత్తగా ఉంటున్నాయా పోతున్నాయా చెక్ చేసుకుంటూ, తిండి ఆయనే ఓ 2-3 రొట్లు కాల్చుకుంటూ ఇలా గడిపేటండి ఆయన. ఇంత అద్భుతమైనటువంటి ఈ స్థానాన్ని తయారు చేశాడు ఆయన. దీని పవిత్రతకి భంగం కలగకుండా తయారు చేశాడు ఆయన. ఇందులో ఉండే ప్రతి అణువుని మనం చాలా జాగ్రత్తగా కాపాడాలి అనే ఉద్దేశంతో చేశాడు ఆయన. అండ్ బికాస్ హీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్, రైట్? గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ ఇన్ మీ. God is in the sand, God is in the soil, God is in the tree, creepers, animals and birds, everything. ఈ మాట మీరు అంగీకరిస్తారా? దట్ ఈస్ గ్రేట్. మరి అంగీకరిస్తే మన స్లోగాన్ని ఒక రకంగా కొంచెం నేను మార్పు చెప్తా. మీరు బాగుంది అనుకుంటే ఇప్పుడు మీరు ఓకే అనొచ్చు. ఓకేనా? మానవ సేవయే మాధవ సేవ కాదయా. మాధవుడు అన్నింటిలో ఉంటాడని గుర్తుపెట్టుకుని మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాలి. సర్వప్రాణుల్లో మనిషి కూడా ఒకటి కదా. We don't want to ignore man. We don't want to ruin ourselves. But we want man should also become a part of the whole. He should not think that everything can be spoiled. No, I should be okay. It's wrong thing. Serve all beings as service to God. అనుకోవచ్చా? బాగుంటుందా? మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాలి అనేది మన లక్ష్యం కావాలి. ఎంతమందికి ఇది ఇష్టం చెప్పండి? మరి మన స్లోగాన్ని కొంచెం మార్పు చేద్దాం, అందామా? ఇలాగ ఒక మాట అనండి, అందరూ కలిసి ఒక మాట అందాం ఇలాగా, మాధవ సేవగా. వినపట్టలేదండి, చలి వేస్తున్నట్టుంది. మీకు వేడెక్కించడానికి తర్వాత చాలా ఏర్పాట్లు చేశారు మా పూర్ణచంద్ర. అవన్నీ మేము చెప్పకూడదు కనుక మేము చెప్పట్లేదు. మాధవ సేవగా సర్వప్రాణి సేవ. దీన్నే మన ఇంగ్లీష్లో సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్, నాట్ ఈజ్ సర్వీస్ టు గాడ్ బట్ యాజ్ సర్వీస్ టు గాడ్. దాన్ని మేము పరిపూర్ణంగా నమ్మిన వాళ్ళం. అండ్ వీ డూ ఎవ్రీ యాక్టివిటీ బికాస్ వీ బిలీవ్డ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ దిస్ నేచర్. ప్రతిదాన్ని మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మా కోరిక. అండ్ దట్స్ ప్రాబబ్లీ ద రీజన్ దేవుణ్ణి నమ్మని వాళ్ళని కూడా మేము లైక్ చేస్తామండి. దేవుణ్ణి నమ్మే వాళ్ళనే కాదు, దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, but we never hate them. We may believe in God and you may not believe in God, but still
We both should believe in the nature. We should believe in the society we are living in, and we should work for the sake of the society, isn't it? So we have another slogan, and our first slogan is serve all beings as service to God, right? Madhava Sevaga Sarva Prani Seva అని. But we have another slogan also. As I said, మేము దేవుడిని నమ్మి ఉండొచ్చు, మరొకడికి దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, బట్ స్టిల్ దట్స్ ఓకే. నమ్మకం దేవుడి మీద ఉన్నా లేకపోయినా సొసైటీ మీద అయితే నమ్మకం ఉండాలి, బికాజ్ హీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. అందుకోసం మేము ఏమంటామంటే వర్షిప్ యువర్ ఓన్ బట్ రెస్పెక్ట్ ఆల్. వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్ అరౌండ్ యూ, యూ నీడ్ టు రెస్పెక్ట్, డోంట్ వర్షిప్. If you do not believe in it also, don't disrespect that, don't insult that, don't put it down, but respect it. You worship whatever you believe in, whatever you follow. అందుకోసమనే మేము క్రిస్టియన్స్ని లైక్ చేస్తాం, ముస్లిమ్స్ని లైక్ చేస్తాం, ఎథీస్ట్ని కూడా లైక్ చేస్తాం. అంటే వాళ్ళు మనకి హామ్ చేయనంత వరకు మనం వాళ్ళని ఏ రకంగానూ డిజానర్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనే విశ్వాసం మాది. సో దట్ వీ మేడ్ ఇట్ యాజ్ అవర్ మోటో, యాజ్ అవర్ స్లోగన్ ఆల్సో. వర్షిప్ యువర్ ఓన్ బట్ రెస్పెక్ట్ ఆల్. ఈవేళ మేము ఇక్కడికి పూర్ణచంద్రరావు గారు అడగగానే అందుకోసం వచ్చాం, బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ సంథింగ్ అండ్ హీ వాంటెడ్ టు డూ ప్రాబబ్లీ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ. He wanted to add something to the society, and he wanted to see that something is promoted. And we liked that ideology, and we respected that ideology, and that's what made us to be here with you all. రేపు ఏం రోజో తెలుసునా? మహాశివరాత్రి. శివరాత్రి ప్రతి మంత్ వస్తుందండి. ప్రతి మంత్లోనూ వచ్చేటటువంటి కృష్ణపక్షపు త్రయోదశి ఆల్మోస్ట్ శివరాత్రి అనే అంటాం మనం. అది మాస శివరాత్రి అంటారు దాన్ని. ఇప్పుడు రేపు వచ్చేది మహాశివరాత్రి, అది యాన్యువల్లీ వచ్చేటటువంటి ఫంక్షన్ అన్నమాట. దానికి పూర్వ సంధ్యగా పూర్ణచంద్రరావు గారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా వారు ఆహ్వానించి, వారు చేసినటువంటి కృషి బాగా అందరికీ అందాలి అని వారు అనుకున్నారు. అందులో మమ్మల్ని కూడా చేర్చాలి అని అనుకున్నారు. మాలాంటి వాళ్ళని కూడా ఇందులో చూడాలి అని వారు అనుకోవడం మాకు చాలా ఆనందం వేసింది. మేము మైసూర్లో దిగిన తర్వాత మేడసాని మోహన్ గారు కనిపించగానే మాకు భలే ఆనందం వేసింది. ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవలో ఉన్నటువంటి మహనీయుడైన వెంకటేశ్వర స్వామిని పాడి ఆ వెంకటేశ్వర వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడైన అన్నమయ్య గారి ప్రాజెక్ట్, దాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రపంచంలో అన్నమయ్యకు సంబంధించి ఎంతమంది ఎన్ని రకాలు చేస్తున్నారో అవన్నీ వారు నిర్వహిస్తుంటారనమాట. సో అలాంటి వ్యక్తిని ఆయన కూడా ఇక్కడికి వస్తున్నారని తెలిసి మాకు చాలా ఆనందం వేసింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా దీని మీద పడింది అని మాకు అనిపించింది. చాలా ఆనందం వేసింది. ఈవేళ మీరందరూ కూడా పాపం ఇక్కడికి వచ్చి చలిలో కూర్చున్నారు. పూర్ణచంద్రరావు గారి మీద ఉండేటటువంటి ప్రేమ చేత, గౌరవం చేత, అభిమానం చేత పెద్దవాళ్ళని వయస్సులో, జ్ఞానంలో, అనుభవంలో వృద్ధులైన వాళ్ళని మనం ఆదరించడం ద్వారా మనలో కూడా ఉండేటటువంటి క్వాలిటీస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మనకి భారతం చెప్తోంది, రామాయణం చెప్తోంది. రాముడు అంత గ్రేట్ పర్సనాలిటీ ఎందుకయ్యాడు అని అడిగితే, జ్ఞానవృద్ధాః, వయోవృద్ధాః, శీలవృద్ధాః,
బహవః పర్యుపాసితాః. ఎంతోమందిని ఆయన అలాంటి మహనీయుల్ని ఆశ్రయించి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకున్నట్ట. అందుకోసం రామ బికేమ్ సో గ్రేట్ పర్సన్. పెద్ద పెద్ద గడ్డాలు ఉన్నవాళ్ళు కూడా రాముడి దగ్గరికి వచ్చి కూర్చుని సజెషన్స్ అడుగుతూ ఉండేవారు అని అంటారనమాట. పూర్ణచంద్రరావు గారు అలాంటి ఒక మంచి వయస్సు, అనుభవము, శీలము కలిగినటువంటి ఒక మహానుభావుడు. ఆయనని ఆదరిస్తూ రెస్పెక్ట్ చేస్తూ మీరందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఆయా రంగాల్లో అంతంత గొప్పవాళ్ళు కావాలి అని మేము ఆశిస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.